హాయ్ అండి. హలో. మై డైలీ కుకింగ్ టు వెల్కమ్. ఈరోజు ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తానండి. నేను చిన్న చిన్న ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఇవి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయండి. ఇంతకన్నా చిన్నవి దొరుకుతాయండి. ట్రై చేయండి ఒకసారి. ఇంకా చిన్నవి తీసుకుంటే మరీ చిక్కు తీయటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది మీ ఓపిక. నేనైతే ఇంత చిన్న ఆలుగడ్డలు తీసుకున్నానండి. ఇవి తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని కొంచెం చిన్నగా చాకుతో గుచ్చినట్టు చేశానండి, తొందరగా ఉడకడానికి. చూసారా, నేను 1/2 కిలో తీసుకున్నానండి. ముందుగా కళాయి పెట్టుకొని, స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం వేగాక వెల్లుల్లిపాయలు 4 లేదా 5 వేసుకోవాలండి. చితక్కొట్టి పొట్టు తీసైనా వేసుకోవచ్చు. నేనైతే పొట్టుతోనే వేసేసానండి. ఇలా వేసాక పసుపు వేసుకోవాలండి. కొద్దిగా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆయిల్ వచ్చేసి 2 లేదా 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలండి. మరీ ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా బాగోదండి. మీకు సరిపడా తీసుకోండి. ఇప్పుడు నేను కొంచెం దేంట్లో పసుపు వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకున్నాక అటు ఇటు తిప్పి నేను కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుంటానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి 1/2 కేజీ ఆలుగడ్డ ముక్కలండి. ఇవి మగ్గితే ఎంతో అవ్వవు. చూసారా, ఇలా మొత్తం ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. మీకు అడుగు అంటకుండా, కళాయికి అంటుకుపోకుండా, మాడిపోకుండా ఇలా గరిటెలు తీసుకోకుండా అట్లకాడ లాంటిది తీసుకొని తిప్పుతూ ఉంటే మీకు కళాయికి అంటుకోకుండా ఉంటుందండి. చూసారా, ఇలా తిప్పుతూనే ఉండాలి. 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మూత పెట్టుకోవాలండి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుంటూ తీస్తూ కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం వేసుకోనండి. అది కూడా ఆలుగడ్డ ముక్కలు కొంచెం ఉడకడానికి, వాటికి ఉప్పు పట్టడానికి కూడా ఇలా వేసుకొని కలియబెట్టి మళ్ళీ మూత పెట్టుకోండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. ఎందుకంటే అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటి ముక్క మాడిపోతుంది. ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ కలిపెట్టుకోవాలండి. నేను ఉల్లిపాయ ఎప్పుడు కూడా ముందే వేయనండి. సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ఏదైనా ఫ్రై అయినా సరే, ఏదైనా సరే సగం మగ్గిన తర్వాత ముక్క మధ్యలో ఉల్లిపాయ వేసి ఆ ఉల్లిపాయ మీద ఈ ముక్కలు వేసి మగ్గిస్తే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ముందే వేస్తే మరీ ఎర్రగా ఏగిపోయి కరకరలాడతాయండి, బాగోదు, కలుపుకోవడానికి వీలుండదు. అందుకే నేను ఎప్పుడు కూడా ఫ్రై మధ్యలో వేస్తానండి. పూర్తిగా మగ్గిన తర్వాత కాకుండా కొంచెం మగ్గాక వేస్తాను. ఇలా మూత పెట్టుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండాలండి. చాలామంది ఉల్లిపాయ ముందే వేసుకుంటారు, కానీ నేను వేయనండి అలా. ఇప్పుడు ఆ మధ్యలో ఉల్లిపాయ వేసేసుకొని ఆ ఆలుగడ్డ ముక్కలు పైన కప్పేసి ఒక 5 నిమిషాల వరకు ఉంచాలండి. ఉల్లిపాయ ఆ నూనెలో మగ్గిపోతూ ఉంటుంది. చూసారా, ఇలా ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాక మళ్ళీ తిప్పుకోండి. ఇలా కొంచెం ఉల్లిపాయ ఆలుగడ్డ 2 మగ్గాలండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ఆలుగడ్డ ముక్క ఉడికిందా లేదా అనేది. చూసారా, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఉడకలేదండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా మళ్ళీ మూత పెట్టుకొని వాటిని మగ్గనివ్వాలి.
ఇలా కొంచెం ఎర్రగా వేగాయి కదండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆలుగడ్డ ముక్క ఉడికిందా లేదా అని. ఉడికినట్టయితే మీరు కారం వేసేసుకోవచ్చు. చూసారా, ముక్క ఉడికిపోయింది బాగా. ఇలా అంటే తునిగిపోతుంది. ఇప్పుడు స్పూనున్నర లేదా 2 స్పూన్లు కారం వేసుకోండి. మేమైతే తక్కువే తింటాం మీడియంగా. మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను స్పూనున్నర లేదా 2 స్పూన్లు కారం వేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇందాకలో ఆల్రెడీ ఉప్పు వేసాను కదా, ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను కొద్దిగా టేస్ట్ కోసం. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. చూసారా, ఉప్పు కారం వేసాను. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. నిదానంగా తిప్పుకోవాలండి, లేకపోతే ముక్క మొత్తం చిదురైపోతుంది మళ్ళీ. ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. ఆలు ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఆయిల్ సరిపోకపోతే కొంచెం లైట్గా వేసుకోండి అంతే. ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా బాగోదండి. నేను సరిపడా వేసుకున్నాను, చూసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని దించేసుకోవడమేనండి. ఇంకా బౌల్లోకి వేసేసుకోవడమే అంతే. ఆలు ఫ్రై రెడీ. ఇది అన్నంలోకి చక్కగా కలుస్తుందండి. థ్యాంక్ యూ.